టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు ప్రధాన పాత్రలో రూపొందుతున్న పీరియడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వాడ్ వర్సెస్ స్పిరిట్ క్రిష్ జాగర్లమూడి జ్యోతికృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 24వ తేదీన వరల్డ్ వైడ్గా రిలీజ్ కాబోతోంది. పవన్ కళ్యాణ్ గారి అభిమానులతో పాటు అందరూ ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ట్రైలర్ను తాజాగా రిలీజ్ చేశారు మేకర్స్ ముందు నుంచి చెప్తున్నట్లుగానే ట్రైలర్ అదిరిపోయింది. హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం, ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం, ఇలా అన్ని డైలాగ్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చు. అర్జున్ దాస్ వాయువు స్వవర్తో ప్రారంభమైంది ఈ ట్రైలర్. ఊహించని విజువల్స్ ఇంకా యాక్షన్ ఎలిమెంట్స్తో అదరహోనేలా ఉంది. మరోవైపు ఈ ట్రైలర్ని ఇప్పటికే సెలబ్రిటీలు వీక్షించగా చాలామంది స్పందిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాజకీయ నాయకులు కూడా స్పందిస్తూ ఉండగా తాజాగా మోడీ గారు సంచలన వ్యాఖ్యలు చేశారట. ఆయన మాట్లాడుతూ, హరిహర వీరమల్లు సినిమా యొక్క ట్రైలర్ని నేను లేటెస్ట్గా చూశాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అదిరిపోయే లెవెల్లో ఈ సినిమాలో నటించారు. ఇలా అయితే ఇండస్ట్రీ మొత్తం ఏమైపోవాలి డిప్యూటీ సీఎం గారు అంటూ ట్రైలర్పై షాకింగ్ కామెంట్స్ చేశారట మోడీ గారు. ప్రస్తుతం వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ తెలుగు ఇండస్ట్రీలో. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి లేటెస్ట్ హరిహర వీరమల్లు సినిమా యొక్క ట్రైలర్ విషయానికి వస్తే అదిరిపోయే లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. కీరవాణి సంగీతం, అర్జున్ దాస్ వాయిస్ ఓవర్ ట్రైలర్కు మరింత ఇంటెన్సిటీ తీసుకొచ్చాయి. ఔరంగజేబుగా బాబీ డియోల్ ఆకట్టుకోగా నిధి అగర్వాల్ స్టన్నింగ్ లుక్లు అదరగొట్టేసింది. మొత్తానికి ట్రైలర్ సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసిందని చెప్పుకోవచ్చు.